జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరు కూడా ఒక అద్భుతమైన ఒక మహాద్భుతమైనటువంటి ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చిన ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు పిచ్చిగా నచ్చేస్తుంది దాంట్లో మాత్రం డౌటే లే ఓకేనా కాంగ్రెస్ పార్టీను సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటారు ఎందుకంటే మన దేశ మొట్టమొదటి ప్రధాని అయినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత జవహర్లాల్ నెహ్రూ నేను యాక్సిడెంటల్ హిందూని చెప్పేసి అన్నాడు ఏమని నేను యాక్సిడెంటల్ హిందువును అనేసి అర్థమవుతుందా అంటే నేను పొరపాటున హిందువునిగా పుట్టినాను అనేసి నిజంగా ఆయన హిందువుగా పుట్టినాడా లేదనేది ప్రపంచానికి తెలుసు అది వేరే విషయం కానీ స్టేట్మెంట్ అయితే ఆ మారి ఇచ్చాడు అంటే ముస్లింల ఓట్ల కోసం హిందువులను హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడినాడు సరే మొదలే వంకరగా ఉంటే ఏమే ఇంకా కొమ్మలు వంకర ఉండవా సరే ఆ తర్వాత వచ్చేటువంటి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ముస్లింల పైన ఎక్కడ లేని ప్రేమంతా కూడా వాళ్ళకు పోస్తా వచ్చారు పైగా యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ మాట్లాడుతా మన దేశ సంపదలో ఈ దేశ బడ్జెట్లో మొదటి హక్కు ముస్లింలకి అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అంటే ఈ దేశంలో ముస్లింలు మాత్రమే మనుషులా అంటే హిందువులు క్రిస్టియన్లు జైనులు సిక్కులు వీళ్ళంతా మనుషులు కాదు ఏమది అంటాలే ఎందుకు ఆ మాదిరిగా ఇకపోతే ప్రస్తుతం మా 56 ఏళ్ల యువనేతటువంటి రాహుల్ గాంధీ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లే తమ ఓటు బ్యాంకును సంతోషపెట్టేందుకు ఏకంగా పార్లమెంటు సాక్షిగా హిందువులను దూషించాడు ద్వేషించాడు హిందువులు అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారని చెప్పి మాట్లాడినాడు చూసారా మీరు కూడా చూసారా లేదా అలాగే విదేశీ గడ్డపైన కూర్చొని హిందూ ధర్మాన్ని హిందువులను చులకం చేస్తా మాట్లాడినాడు అంటే ఇక్కడ రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించే పన్నులు కట్టేదేమో హిందువులు దానిని అప్పనంగా దోచిపెట్టేది ఎవరికి వీళ్ళు దోచిపెట్టాలంటాను ఎవరికి అంటాలే మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నానా ఇప్పుడు కూడా సంపద డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు అంటే ఎవడబ్బో సొమ్మును ఎవరికి దోచిపెట్టాలని చెప్పేసి ఈ 56 ఏళ్ల యువనేత ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేస్తాడు ఎవరి కష్టము ఎవరికి దోచిపెట్టాలా ఏందంటాలి ఇదంతా కూడా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మన సంపదను ఇంకొకరికి పంచడానికి అసలు ఈ రాహుల్ గాంధీ ఎవరు అయినా ప్రపంచంలో కాస్త బుర్రన్నటువంటి ఏ నాయకుడైనా కూడా సంపద సృష్టించాలని చెప్పేసి కోరుకుంటాడు అంతే తప్ప ఇంకొకరి సంపదను వాళ్ళ పక్కన వాళ్ళకి పంచాలని చెప్పి కోరుకోవడం ఏంది అది కూడా విదేశీ మతస్థులకు అంతగా నీకు పంచాలని చెప్పేసి అనుకుంటే నీకు అనిపిస్తే మీకంటూ ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా ఏది మీరు దశాబ్దాల పాటు ఈ దేశాన్ని లూటీ చేసి సంపాదించి ఎత్తిపెట్టినటువంటి ఉన్నాయి కదా పోయి విదేశాల్లో దాచిపెట్టుకునేటి ఈ దేశాల్లో ఆస్తుల రూపంలో ఉండేటివి ఉన్నాయి కదా కావాలంటే వాటిలన్నింటినీ కూడా తెగనమ్మి మీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ పంచిపెట్టండి ఎవడు అన్నాడు మేము కూడా అబ్బా షబ్బాస్ అని చెప్పేసి మేము కూడా చప్పట్లు కొడతాం అవునా కదా కానీ ఇంకొకరి సొమ్మును అత్త సొమ్మును అల్లుడు దానం చేసేట్టు మీరేది మా సొమ్ముని ఇంకొకరికో పచ్చాలని చెప్పేది ఇది ఎంతవరకు న్యాయం అంటాలే సరే న్యూస్ విషయానికి వస్తే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో పాస్ చేయడం ఆ తర్వాత ఈ బిల్లు పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే అంటే ఇది చట్టంగా రూపొందింది ఇక అప్పటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఉద్యమాలను ప్రారంభించింది మెల్లమెల్లగా ఈ ముస్లింలందరినీ కూడా రెచ్చగొట్టి ముస్లింలతో ఈ షాహీన్ బాగ్ తరహా లాంటి ఈ ఫేక్ ఉద్యమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది ఇక ఈ విషయం పైన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా స్పందించారు మామూలుగా ఫీజులు ఎగరగొట్టాడు ఒక్కొక్కరికి నిన్న హర్యానా పర్యటనకు వెళ్ళినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ హిసార్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తుంటే ఒక భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా మనం తీసుకొచ్చేటువంటి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది దేశంలో మరో ఫేక్ ఉద్యమాన్ని ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ శత విధాలా ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళ ఆటలు అయితే సాగవు పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక ఆయుధంలాగా వాడుకుంటా రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు నేను ఇప్పుడు గర్వంగా చెప్తున్నా మన రాజ్యాంగం మూలంగానే నేను ప్రధానమంత్రిని అయినా కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తన ఓటు బ్యాంకు విస్తరణ కోసం ఉపయోగించుకునింది దేనికోసం ఓటు బ్యాంకు విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీకు నిజంగా ముస్లింల మీద అంత ప్రేమే ఉంటే ఈ మాట కొంచెం జాగ్రత్తగానండి ఏమే ముస్లింల మీద కాంగ్రెస్ పార్టీకు అంత గౌరవమే ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఒక ముస్లిం నియమించాలా ఎవరిని ఒక ముస్లింను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా
ముస్లిం నియమించి నిజంగా కాంగ్రెస్ పార్టీకు ముస్లింల మీద ప్రేమ ఉండాలి అన్న విషయాన్ని దేశానికి చాటి చెప్పాలి. అంతేకాదు ఎన్నికల్లో ముస్లింలకు 50% టికెట్లను కేటాయించి ముస్లింల పట్ల తమ నిబద్ధతనైతే కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవాలంటూ మోడీ గారు కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద గుదిబండనైతే వేశారు. దెబ్బ అంటే ఇట్టుండాలి. అది మీకు దమ్ముంటే జాతీయ అధ్యక్షుడిగా ఒక ముస్లింను ప్రకటించండి. అదేవిధంగా 50% సీట్లను ముస్లింలకే కేటాయించండి. ఎందుకంటే మీరు చేస్తుంది ఓటు బ్యాంక్ రాజకీయాలే కదా, వాళ్ళని ఆధారంగా చేసుకునే కదా మీరు పార్టీ నడిపిస్తారు. మరి మోడీ గారు చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది. పార్టీకి అధ్యక్షుడిగా ఒక ముస్లింను ప్రకటించండి, అదేవిధంగా 50% సీట్లను వాళ్ళకే కేటాయించండి. అవునా కదా? దీంతో ముస్లింలలోనే కాంగ్రెస్ పార్టీ పైన అనుమానం కలిగేటట్టు ఒక పవర్ఫుల్ ఫంక్షన్ అయితే ఇచ్చారు మోడీ గారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ముస్లింలలో ఇప్పటి వరకు పాస్మాండా ముస్లింలను వేరుగా చూశారు, వాళ్ళను చులకనగా చూశారు. వాళ్ళకి ఇప్పుడు మేమైతే అండగా ఉంటాం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్టం ద్వారా వాళ్ళకు ఎక్కువ ప్రయోజనాలను వనగూరేలా చర్యలైతే తీసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ పైన నరేంద్ర మోడీ గారు మరో బండ అయితే వేశారు. అంటే మూలిగే నక్క మీద తాటికెళ్ళి బండెట్టో వరుసపెట్టి బండ మీద బండెత్తి వేశారు. తద్వారా ఈసారి ఈ పాస్మాండా ముస్లింలు బీజేపీ వైపు తిరిగే అవకాశం అయితే ఉండాలి. ఇప్పటికే బీజేపీ నేతలు ఆ దిశగా చర్యలు అయితే చేపట్టినారు. అంటే ఇక నుంచి ముస్లింల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడవన్నమాట. ఈ ముస్లింలో ఉండేటటువంటి పాస్మాండా ముస్లింలు ఎక్కువ శాతం బీజేపీ వైపు వచ్చే అవకాశం అయితే ఉండాలి. ఇక్కడ ముస్లింలా, క్రిస్టియన్లా, లేకపోతే మరొకరా అనేది కాదు. ఈ దేశాన్ని నిజంగా నిజాయితీగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకొచ్చేటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా మతం ఆధారంగా ఏమైనా చేస్తున్నారా? లేదు కదా, అందరికీ సమానంగా పంచుతున్నారు. మరి ఇది అంతా ఏంది? ఈ దారుణం అంతా ఏంది? కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మత రాజకీయాలు చేస్తుంది. వీళ్ళు మత రాజకీయాలు చేస్తానే బీజేపీని మతతత్వ పార్టీ అంటారు. మీకు అర్థమవుతుంది కదా, మీరు గమనిస్తున్నారు కదా అన్నీ కూడా. అది ఇక ఏం చేయాలా, మనం ఎలా ఉండాలనేది ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. సరే, మోడీ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదైనా అధ్యక్షుల పదవి ఏదైనా ఇస్తుందో, ఏది మల్లికార్జున ఖర్గే తర్వాత, లేకపోతే వాళ్ళకి ఏమైనా 50% ఏమైనా సీట్లు ఏమైనా కేటాయిస్తుందేమో చూద్దాం. అప్పుడు వాళ్ళ నిజాయితీని అయితే వాళ్ళు నిరూపించుకున్నట్టు. ఇప్పుడు ముస్లింలు పెద్ద అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తాను కదా, ఇది మా పార్టీ మన పార్టీనే. మరి వాళ్ళు అకృతజ్ఞత అయితే చూపించుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ. సరే, ఈ విషయం మీద కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.